రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వట్లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద కూడా ఫైర్ అవుతున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. దయాకర్ గారు, ఎందుకు బీఆర్ఎస్ సభ పెడతామంటే భయపడి పర్మిషన్ ఇవ్వలేదు, పోలీసులు అనుమతి ఇవ్వలేదు, భయపడ్డారు అని చెప్పి వాళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీకు వచ్చినటువంటి బాధ ఏంది యువ సంగ్రామ సదస్సు? అది ప్రభుత్వం కాదు ఇచ్చేది పర్మిషన్, పోలీసులు అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు ఆలోచన చేస్తారు. తెలంగాణలో రోజు వందలాది మంది ఇందిరా పార్క్ చౌరస్తాలు వందలాది మంది సభలు పెట్టుకుంటున్నారు, సమావేశాలు పెట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో సభలు సమావేశాలు ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ ఇలాంటి నిరుద్యోగుల మధ్యలో చిచ్చులు పెట్టి 10 ఏళ్ల పాటు అధికారం ఉండి తెలంగాణ యువతకు ద్రోహం చేసి ఆత్మహత్యలకు కారకులై పేపర్ లీకేజీలకు పాల్పడి తెలంగాణ విద్యార్థుల ఉసురు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికత అర్హత లేదు. కనీసం తెలంగాణ యువతకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అహంకారపూరితమైన మాటలకు కేటీఆర్ వ్యవహారశీలికి ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ప్రేమ కథ అని హేళన చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఇదే కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ పాయిజన్ తీసుకొని సెల్ఫ్ వీడియో తీసుకున్నటువంటి సునీల్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీలో ఈ హాస్టల్లో ఉన్నటువంటి ఉరేసుకున్నటువంటి మురళి ముదిరాజు కావచ్చు, అనేక మంది నిరుద్యోగుల ఉసురు పోసుకొని నిరుద్యోగులకు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి దొంగలు దుర్మార్గులు ఈరోజు నిరుద్యోగుల మధ్యలో చిచ్చులు పెట్టి తెలంగాణ యువతను మళ్ళొకసారి తప్పుదారి పట్టించి ప్రభుత్వాన్ని వ్యతిరేకతను పెంచే కుట్రలు చేస్తూ ఉన్నారు. మేము 70,000 ఉద్యోగాలు పైగా ఇచ్చి ఏడాదిలోనే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించలేని గ్రూప్ 1 పరీక్షను మేము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించగలిగినాం. ఎంసెట్ పేపరు ఇవాళ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలు ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా నిర్వహించడం. వాళ్ళ నిర్లక్ష్యంతో ఇదే పక్కన ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఉన్నటువంటి దోస్తు కంపెనీకి ఇస్తే 37 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దుర్మార్గులు తెలంగాణ యువతతోని చెలగాటమాడి తెలంగాణ యువత జీవితాలతో చెలగాటమాడి ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పేపర్ లీకేజీలకు పాల్పడి ఇవాళ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఆలోచన చేశారు తప్ప తెలంగాణ నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తే ఎందుకు తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగ యువత పెరిగిపోయింది? మీ ఆయంలో నిరుద్యోగ యువతకు మీరు ఏం చేశారు? ఉద్యోగాలు ఇవ్వలేదు, రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, పేపర్ లీకేజీలకు పాల్పడి తెలంగాణ యువతను అరిగోస పుట్టించింది బీఆర్ఎస్ ఆయంలోనే. మేమేమంటామంటే అది యువ సంగ్రామ సభ కాదు, అది బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసి ద్రోహం చేసిన విద్రోహ సభలాగానే చూడాలని మేము కోరుతా ఉన్నాం. కేటీఆర్ గారడి మాటలకు తెలంగాణ యువత నమ్మొద్దని కోరుతా ఉన్నాం. కేటీఆర్ మోసాలను ఎండగట్టాలని తెలంగాణ యువతకు పిలుపునిస్తూ ఉన్నాం. తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ఇవాళ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. నిరుద్యోగులు న్యాయబద్ధమైన పోరాటాలు న్యాయబద్ధమైన డిమాండ్ను ప్రభుత్వం ఎప్పుడు కూడా అంగీకరిస్తుంది, పరిగణలోకి తీసుకుంటుంది. తెలంగాణ యువత యొక్క విజ్ఞప్తిని ఎప్పుడు కూడా కాదనలేదు. కాబట్టి నిరుద్యోగ యువత మధ్యలో చేరి యువతలో ఉన్నటువంటి పక్కదారి పట్టించే విధంగా ఇవాళ నిరుద్యోగుల మధ్య చిచ్చులు పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. రోజు అశోక్ నగర్ చౌరస్తా పోయి ఇవాళ దిల్సుఖ్ నగర్ చౌరస్తా వచ్చి ఇవాళ తెలంగాణ యువతను తప్పుదారి పట్టించే ఆలోచన చేస్తూ ఉంది. తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ యువత గమనించాలని కోరుతా ఉన్నాం. 10 ఏళ్లలో సాధ్యం కానీ 10 ఏళ్లలో అమలు కానీ 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ కానిది ఇవాళ బీఆర్ఎస్ హాయంలో సాధ్యం కానిది ఇవాళ ఏడాదిలోనే ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో చేసి చూపించగలిగినాం. ఎల్బీ నగర్ లాంటి స్టేడియంను సభలు సమావేశాలకు పెట్టే స్టేడియంని తెలంగాణ యువతకు ఉద్యోగాల భర్తీ కోసం నియామకాల భర్తీ కోసం ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణ యువతకు అండగా నేనున్నానని ఇవాళ భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే కళ్ళు మంతా ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తే బీఆర్ఎస్ నాయకుల కళ్ళు మండుతూ ఉన్నాయి. అంటే విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించాలి, ప్రభుత్వంపై ఉసిగొల్పాలనేదే బీఆర్ఎస్ పార్టీ పని అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు చేసిన పని 10 ఏళ్లలో నిరుద్యోగులకు చేసిన పని ఒక్కటంటే ఒకటి చూపించండి. ఇవాళ నిండు అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి ఏలన చేశారు. వాళ్ళ మంత్రి హాయంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అమాలి పనులు చేసుకోవాలని ఏలన చేశారు. ఈ ప్రభుత్వం బాధ్యతతోని ఇవాళ మేము జవాబుదారీ పాలనగా తెలంగాణ యువత కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేసి తెలంగాణ యువతకు ఇవ్వాలనేది ఆలోచన. ఇవాళ ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో సాంకేతిక రంగాల్లో ఫార్మా రంగాల్లో
ఇండస్ట్రీ రంగాల్లో ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు దావోస్ అయినా, జపాన్ అయినా, జర్మనీ అయినా విదేశీ పర్యటన చేసింది తెలంగాణ యువత భవిష్యత్తు కోసమే. ఇవాళ నిండు అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు లెక్కలతో సహా చెప్పారు, మేము దావోస్ పర్యటన వల్ల దాదాపు 2,40,000 మంది తెలంగాణ యువతకు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాల భర్తీ చేయగలిగినాం. 1,70,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఇవాళ ఇక్కడ పారిశ్రామిక ఇండస్ట్రీలు పెట్టి ఫార్మా కంపెనీలు నిలగొట్టి తెలంగాణ యువతకు మేము ఉద్యోగాల భర్తీ కోసం ఆలోచన చేశాం. మీరు 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మరి తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీ కానీ, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేదా క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కానీ, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోయారు? తెలంగాణ యువత కోసం ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోయారు? ఇన్ని వనరులు ఉన్నాయి కదా, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా, ఇన్ని అవకాశాలున్నా మీరు ఎందుకు ఆలోచన చేయలేకపోయారని నేను ఇలా కేటీఆర్ గారికి సూటి ప్రశ్న వేస్తా ఉన్నాను. కానీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే మీరు అంటున్నారు ప్రతి ఖాళీని పూర్తి చేస్తాము. 20,000కు పైగా ఖాళీలు ఉంటే 7,000 ఇచ్చి కేవలం చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేము ఈ యొక్క సంగ్రామ సభ పెడుతున్నాం. ఇంకొకటి, కాంగ్రెస్ వచ్చి ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది నిరుద్యోగులను నిండా ముంచింది అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇవాళ ఆర్థిక శాఖ అప్రూవల్తోని దాదాపు 7,400 పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్ భర్తీ చేయగలిగినాం. మిగిలిన పోస్టుల్ని కూడా మరికొన్ని నెలల్లోనే భర్తీ ఉంటుంది. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ అసత్య ఆరోపణలను తెలంగాణ యువత నమ్మొద్దని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి ఖాళీని గతంలో వయోపరిమితితోని రిటైర్డ్ అయిన ఉద్యోగులతోని ప్రభుత్వం నడిపితే ఇవాళ తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం నడుపుతూ ఉంది. అంటే వాళ్లకు మాకు చిత్తశుద్ధి తేడాను గమనించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ మొత్తం కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల్ని చేస్తుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 6,200 మందిని రిటైర్డ్ అయ్యి ఉద్యోగాలలో ఉంటున్నటువంటి వాళ్ళని తొలగించి ఆ నోటిఫికేషన్ ఇచ్చి మేము భర్తీ చేయగలిగినాం. ఉద్యోగాల అంశంలో, నియామకాల అంశంలో మాకు ఒక చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. కాబట్టి తెలంగాణ యువతకు ఇంత అండగా ఉండడం, భరోసా కల్పిస్తగలను. ఆ ఆయంలో భరోసా లేదు, భద్రత లేదు, మాట్లాడేటోళ్ళు లేడు. ఇవాళ గాంధీ భవన్కు రోజుకు నిరుద్యోగులు వస్తారు. అనేక మంది ఇవాళ మంత్రులతోని కార్యక్రమం పెడితే అనేక మంది అర్జీలు తీసుకున్నటువంటి మాది. ఇవాళ ప్రజాభవన్ దగ్గర కూడా అనేక మంది నిరుద్యోగులు వస్తారు, అనేక మంది వివిధ తెలంగాణ నుంచి వస్తారు. బీఆర్ఎస్ సహాయంలో 10 ఏళ్లలో ఇలాంటి ఆనవాయితీ ఉండేనా? నిరుద్యోగులతో మాట్లాడిన సందర్భాలు ఉండేనా? నిరుద్యోగులతో వాళ్ళ యొక్క డిమాండ్ను మాట్లాడినటువంటి సందర్భాలు లేవు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ యువత కోసం ఏ డిమాండ్ అయినా, ఏ విజ్ఞప్తి అయినా పరిశీలించగలుగుతున్నాం. మాలాంటి వాళ్ళం, ఒక జనరల్ సెక్రటరీ బాధ్యతలో ఉన్న వాళ్ళం కూడా పార్టీ తరఫున ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇది నిరుద్యోగుల డిమాండు, వయోపరిమితి పెంచాలని ఫీజుల అంశం మాట్లాడినాం. ప్రతి అంశం దగ్గర ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్యలో వారధిగా ఉండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మేము మాట్లాడగలుగుతా ఉన్నాం. 10 ఏళ్లలో అలాంటి ఆనవాయితీ లేదు, అలాంటి పరిస్థితే లేదు. ఇవాళ మాట్లాడితే కేసు, పోరాడితే కేసు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులారా, తెలంగాణ యువత గురించి మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ నిరుద్యోగులకు కేటీఆర్ మొదటగా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. అనేక మంది ఆత్మహత్యలకు కారకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, దానికి ప్రధాన బాధ్యుడైనటువంటి కేటీఆర్ తెలంగాణ యువత క్షమాపణ చెప్పి మీరు సభలు పెట్టుకోండి. అందరూ తెలంగాణలో అనేక మంది సభలు పెట్టుకుంటారు, మేము కాదనట్లేదు. సభలు, సమావేశాలు అనేది అది పోలీస్ చూసుకునే పని, ప్రభుత్వం చూసుకునే పని. చివరికి ఒక్క మాట, కేవలం సీఎంఓ డైరెక్షన్లోనే జరుగుతుంది, అందుకే కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ అంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ప్రజాస్వామ్య దేశం ఇది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళకు న్యాయస్థానాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రపూరితమైన కార్యక్రమాన్ని మేము ఎత్తి చూపదలుచుకున్నాం. వాళ్ళ యొక్క కుట్ర దాగి ఉన్నది. తెలంగాణ యువతకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా, ముక్కు నేలకు క్షమాపణ చెప్పండి. 10 ఏళ్లలో మేము ఉద్యోగాలు లేకపోయినాం, నిరుద్యోగులకు మోసం చేసినాం, గ్రూప్ 1 పేపర్ లీకేజీకి పాల్పడ్డాం. ఇవాళ తెలంగాణ యువత మా వల్లనే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు క్షమాపణ చెప్పి సమావేశాలు పెట్టుకోమనండి. తెలంగాణ గారడి మాటలకు, తెలంగాణ కేటీఆర్ గారడి మాటలకు తెలంగాణ సమాజం నమ్మదు. 10 ఏళ్లలో వాళ్ళ యొక్క వ్యవహారాన్ని, వాళ్ళ యొక్క పాలనని, వాళ్ళ యొక్క అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చూశారు. కాబట్టి ఇదే పక్కన ఉన్నటువంటి టీఎస్పీఎస్సికి వేలాది మంది, లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగులు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయితే వేలాది మంది వచ్చి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు, ఇంకా ఉన్నది. కాబట్టి తెలంగాణ యువత మా ప్రభుత్వం పైన, మా విధానాల పైన, మేము చేసే ఒక మంచి పనుల పట్ల తెలంగాణ యువత నమ్ముతూ ఉంది. ఇవాళ లక్షలాది మంది ఇవాళ జిల్లా గ్రంథాలయాలలో ఉన్నటువంటి లైబ్రరీలలో చదువుకున్న యువతకు మా పట్ల భరోసా ఉంది, వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన వల్ల మేము 2.5 ఏళ్లలోనే ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చి చూపించగలిగినాం.
మరొక 2.5 ఏళ్లలో మరికొన్ని వేలాది మంది ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేటీఆర్ లాంటి మోసపూరితమైన అబద్ధాలను తెలంగాణ యువత నమ్మొద్దని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు తెలంగాణ యొక్క ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించలేదు, వాళ్ళకి తగినన్ని ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తూనే మరొక వైపు తెలంగాణ ప్రజలకు తెలంగాణ నిరుద్యోగులకు చేసినటువంటి మోసానికి కూడా అటు బీఆర్ఎస్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరి సభ చెప్పాలని చెప్తూనే వారి సభకు సంబంధించినటువంటి పర్మిషన్ పోలీసులు కూడా ఇస్తారు తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ప్రభుత్వం అనేది ఇవ్వదు, పోలీసు చూసుకుంటారు. ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది ఉంటే మాత్రం అది పోలీసులే పర్మిషన్కి సంబంధించి అన్ని విధాలు చూస్తారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు క్షమాపణ చెప్పాక నా సభ పెట్టాలి అని చెప్పి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్ RTV హైదరాబాద్.